నేను ఆశపడుతూ ఉన్నాను. దాని కొరకై విలాప వాక్యములు 5వ అధ్యాయము 16వ వచనం, 5వ అధ్యాయము 16వ వచనం తీసుకునండి మీ పరిశుద్ధ గ్రంథాల్లో. విలాపవాక్యములు చదవండి. విలాపవాక్యములు గ్రంథము ఇర్మియా తర్వాత ఉంటుంది. విలాపవాక్యములు ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. విలాపవాక్యములు చదవండి. విలాపవాక్యములు 5వ అధ్యాయము 16 వచనం చదువుకుంటాం. 5:16 అందరూ కూడా 5వ అధ్యాయము 16 వచనం గమనిస్తే, మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ అంటున్నారు. కాబట్టి ఈ దినం మనం ఏం చేయాలంట? పాపము చేసి పడిపోవద్దు. నేను కూడా రక్షించబడ్డాము. ప్రభు కృపను బట్టి దేవుడు నన్ను కూడా మనందరూ కూడా రక్షించాడు. అయితే మరలా పాపములో పడిపోతున్నామేమో కదా, మరలా లోకంలో పడిపోతున్నామేమో. కనుక మనల్ని మనం పరిశీలించుకుని వ్యక్తిగతమైనటువంటి ఈ యొక్క బలారాధనలో నేను కూడా పరిశీలించుకోవాల్సిన వారం ఏంటారు. కాబట్టి పడిపోకుండా జాగ్రత్త పడుడి అనేటువంటి మాటలు కొన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కాబట్టి పడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. దేనిలో? పాపములో పడిపోవద్దు. కాబట్టి మొదటి హెచ్చరిక పాపములో పడిపోవద్దని విలాప వాక్యములు 5వ అధ్యాయము ఎన్నో వచనం మీకు చెప్తూ వస్తున్నాను. 16 వచనంలో దేవుడు నన్ను కూడా హెచ్చరిక చేస్తాను. నువ్వు రక్షించబడ్డావు, మరలా పాపంలో పడిపో మాకు. కాబట్టి ప్రభు చెప్తున్నటువంటి మాట, వాళ్ళు అంటున్నారు మా తల మీద నుండి కిరీటము పడిపోయినట్టున్నాడు. కాబట్టి దేవుడు నీకు రక్షణ అనేటువంటి కిరీటాన్ని నీ తలపై దేవుడు ఉంచాడు. కనుక ఆ రక్షణ అనేటువంటి కిరీటాన్ని నీ తలపై నుండి నీవు పడగొట్టుకో మాకు, జారిపోని మాకు కదా. నేను కూడా రక్షణ మనం అంతం వరకు కూడా గట్టిగా పట్టుకోవాలి కదా. మనకి ఎవరైనా డబ్బులు ఇస్తే మనం ఎట్ట పట్టుకుంటాము? లేక బంగారం ఇస్తే ఎట్ట పట్టుకుంటాము? గట్టిగా పట్టుకుంటాం కదా. ఏవైనా కూడా డాక్యుమెంట్లు ఇచ్చినా కూడా నేను కూడా గట్టిగా పట్టుకుంటారు. అలాగే నా జీవితంలో అంతకన్నా విలువైనది రక్షణ. కాబట్టి ఈ రక్షణని నేను కూడా అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం అంతకన్నా కూడా చేయకూడదు. కాబట్టి బల్లలో ప్రవేశించిపోయే ముందు నేను పరీక్షించుకోవాలి. ఇది పరిశీలించుకునే సమయం, పరీక్షించుకునే సమయంలో మనము ఉన్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు మా తలల మీద నుండి కిరీటము పడిపోయాను, మేము పాపము చేసి ఉన్నాము అంటున్నారు. పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ అంటున్నారు. కాబట్టి మరలా నీవు పాపం నుంచి ఒకసారి రక్షించబడ్డావు, మరలా పాపం చేస్తే నీకు శ్రమ అని ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉన్నటువంటి కిరీటం పోయిద్ది. ఆ యొక్క మహిమా కిరీటాన్ని, ఆ రక్షణ అనేటువంటి కిరీటాన్ని నీవు జారు విడుచుకుంటున్నావేమో. కాబట్టి విశ్వాసాత్మీయాత్ర జీవితంలో రక్షణను గురించి మనం ఎంతగానో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి రక్షణ తీసుకునే కాడి నుంచి నేను కూడా ప్రభు బలని, ప్రభు ఆరాధన మనం పోగొట్టుకోకూడదు. ప్రభు ఆరాధన ప్రతి ఆదివారం కూడా ఆరాధన జరుగుతుంది. కాబట్టి మనకి ఈ లోకంలో ఎంత పరిపాటలు ఉన్నా కూడా నేను కూడా మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలి. ఏదైనా అర్జెంట్ అయితే తప్ప ఏమాత్రం కూడా మనం దేవుని మందిరాన్ని విడిచిపెట్టి లోకముల వాటి కోసం మనము ప్రయాసపడకూడదు. అంటే మరలా పాపములో పడిపోకూడదు. కాబట్టి విశ్రాంతి దినమును దేవుడు ఏం చేయమన్నాడు? పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఆచరిస్తున్నామా, లేక అలక్ష్యముగా ఏముందలే దేవుని మందిరానికి వెళ్తే వాళ్ళు ఏదో 4 మాటలు చెప్తారు అనుకుంటున్నావేమో. దేవుని యొక్క మందిరంలో గడిపిన సమయం ఎంతో దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని మనం నష్టపెట్టుకోకూడదు. అందుకనే మొదటి హెచ్చరిక ఏంటంటే పడిపోకుండా జాగ్రత్త పడేటువంటి హెచ్చరికలో మొదటి హెచ్చరిక పాపము చేసి పడిపోవద్దు. మరలా రక్షించబడ్డావు, మంచిది. మరలా పాపం చేసి ఏదైనా దొంగతనాలు చేసి కదా, ఏవైనా కానివి చేస్తే నీవు పడిపోమాకు. కాబట్టి లోకంలో
పాపంలో పడిపోవద్దని దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. రెండవ హెచ్చరిక కూడా మీకు చెప్తాను. మరి దేనిలో పడిపోకూడదంటే తిమోతి రాస్తున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3:7 తిమోతి రాస్తున్నారండి. తిమోతి పత్రికలో కూడా చూస్తాం. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుంటాం. 3 ఇక్కడ అంటున్నాడు, మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను. మనం ఎలా ఉండాలంట? మంచి సాక్ష్యం పొంది ఉండాలి. రక్షించబడిన తర్వాత మనము ఇతరులవేవి కూడా మనం ముట్టుకోకూడదు, అంటుకోకూడదు. కాబట్టి సాక్ష్యం బాగుండాలి. మన యొక్క మరి ఏమంటారు ఇంగ్లీష్లో దాన్ని క్యారెక్టర్ అంటారు కదా. కాబట్టి నా జీవితంలో మనం ఎలా ఉండాలని దేవుని ఆటలు హెచ్చరిక వర్తమానంలో చెప్తున్నారంటే, కాబట్టి సంఘమునకు ఎక్కడ అంట? సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడే ఉండాలి. కాబట్టి నా గురించి సంఘమునకు వెలుపల ఉన్నటువంటి వారు అంటే దేవుని మందిరానికి రానటువంటి వారు ఉంటారు చూసారా, వారు నీ గురించి సాక్ష్యం చెప్పాలి కానీ, నా గురించి సాక్ష్యం చెప్పాలి కానీ, నీకు నీవు నాకు నేను మంచివాడిగా మంచిదానిరా అని అనిపించుకోకూడదు అంటాం కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని మాటలు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన, కాబట్టి ఆయన అంటున్నాడు, మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకున్నాడు. రెండవదిగా మన గమనాన్ని తీసుకొస్తే అపవాది ఊరిలో పడిపోవద్దు. రెండవ హెచ్చరిక ఏంటంట? అపవాది ఊరిలో పడిపోవద్దని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. బలవర్తమానం ఇది. కాబట్టి మరి నా జీవితంలో మనం ఒకవేళ అపవాది ఊరిలో పడుతున్నామేమో, సాతాను ఊరిలో పడుతున్నామేమో, ఇంకేదైనా ధనాశ అనేటువంటి ఊరిలో పడుతున్నామేమో కదా. అనేకమైన ఊరులు ఉన్నాయి. ఆ ఊరి నిన్ను మింగివేస్తుంది. కాబట్టి మరి పక్షులు పట్టుకున్నాడు ఏ విధంగా అయితే వల వేస్తే దాన్ని ఏ విధంగా అయితే పట్టుకుంటాడో, సాతానుడు కూడా ఆ విధంగా నీకు ఊరులు పెడతాడు. ఈరోజు ఎందుకు ఇలా మందిరానికి వెళ్తాం, పనికి వెళ్తే అని కొంచెం డబ్బులు వస్తాయని ఆశ చూపిస్తాడు కదా. చూపిస్తే నీకు నాకు కూడా ఆశ కలిగిద్ది, వెళతాము, అయినా కూడా నిరాశ కలుగుతుంది. కాబట్టి ఇక హెచ్చరిక వర్తమానంలో రెండవ హెచ్చరిక ఏం చేస్తున్నాడంటే, కాబట్టి అపవాది ఊరిలో పడిపోకుండానట్లు ఉండాలి. నేను కూడా అపవాది ఊరిలో పడుతున్నావేమో. అపవాది అంటే ఎవరు? సాతాను. అపవాది అంటే సాతాను ఊరిలో పడుతున్నావేమో. నేను రక్షించబడ్డానులే, నాకేమలే అనుకుంటున్నావేమో. ఒకవేళ అపవాది ఊరిలో పడకుండా చూసుకో. కాబట్టి రెండవ హెచ్చరిక ఏంటంటే, మనము పడిపోకుండా జాగ్రత్త పడుడి అనేటువంటి అంశంలో అపవాది ఊరిలో పడిపోవద్దు అనేటువంటి మాటలు దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నారండి. కాబట్టి నా జీవితంలో దేనిలో మనం పడిపోతున్నామో కనుక నీవు నన్ను నేను మరి దూరం నుండి దగ్గర నుంచి ఉంటున్న ప్రియ సహోదర సహోదరి, నన్ను నేను కూడా పరిశీలించుకో. అందుకని అంటున్నాడు, పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత. వీళ్ళు ఎక్కడున్నారంట? సంఘమునకు వెలుపటి వారి చేత ఏం కలిగి ఉండాలంట? మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మంచి ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. మంచి సాక్ష్యం. నా గురించి కూడా మనం ప్రార్థన చేసిన, పాటలు పాడినా కదా, ఎంత కానుకలు ఇచ్చినా ప్రయోజనం లేదు ప్రియ సహోదర సహోదరి. వీళ్ళు ఎక్కడున్నారంట? సంఘమునకు ఎలా ఉన్నారు? వీళ్ళు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరిక చేస్తున్నారు. ఇక్కడ రెండు తలంపులు మనకు కనపడుతున్నాయి. మొదటిది అపవాది ఊరిలో పడిపోకుండా ఉండాలి. రెండవది సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండాలి. నేను కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సంఘము వెలుపటి అనేకులు ఉన్నారు కదా, సంఘములోనికి రాకుండా ఉన్నారు. అనేకులు దేవుని మందిరానికి రానటువంటి వారు నన్ను కూడా చూస్తూ ఉంటారు. నీవు రక్షించబడ్డావు, మంచిదే. నీ యొక్క రక్షణ నువ్వు జాగ్రత్త కాపాడుకుంటున్నావా, లేక పాపంలో పడిపోతున్నావా, అపవాది ఊరిలో పడిపోతున్నావా? ఇవన్నీ కూడా అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. అనేక సీసీ కెమెరాలు ఉన్నట్టుగా అన్ని సీసీ కెమెరాలు నీ మీద ఉంటాయి. కాబట్టి ఆ యొక్క నిఘా నీడలో అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. నీ యొక్క నడక, నీ యొక్క మాట తీరు అవన్నీ కూడా చూస్తూ ఉంటారు.
అప్పుడే నీ గురించి నా గురించి కూడా వారే సాక్ష్యం ఇస్తారు, వారే విట్నెస్ ఇస్తారు. సాక్ష్యం అంటే విట్నెస్. కాబట్టి నీ నా యొక్క విట్నెస్ సాక్ష్యము మంచిగా ఉండాలి. ప్రార్థనకి వెళ్తున్నాము, కానుకలు ఇస్తున్నాం, పాటలు పాడుతున్నాం అంటే కుదరదు. కానీ నీ నా జీవితంలో మన పాటలు, మన యొక్క ఇవన్నీ కూడా వాక్యము అనేకులు వింటూ ఉన్నారు. అందరూ కూడా ఆ మైకుల్లో అందరూ వింటూ ఉన్నారు ఆ యొక్క బోర శబ్దంలో. కాబట్టి నీవు నేను కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. బహు జాగ్రత్తగా ఎంతో మన రక్షణ మనం కాపాడుకోవాలి. అపవాది ఊరిలో పడిపోవు, మాకు పాపములో పడిపోవద్దు. కాబట్టి ఒకవేళ నువ్వు అపవాది ఊరిలో పడిపోతున్నావేమో ప్రియ సహోదరుడు సహోదరి, జాగ్రత్త పడు. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి రెండవ తలంపులో చూస్తే మనము అపవాది ఊరిలో పడిపోవద్దని వింటూ ఉన్నాం. కాబట్టి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఎవరి దగ్గర మంచి సాక్ష్యం కలిగి ఉండాలంట? సంఘమునకు వెలుపటి వారి చేత. కాబట్టి నీ నా జీవితంలో అది సేవకుడైనా సేవకురాలైనా విశ్వాసులైనా ఎవరైనా కూడా సంఘమునకు వెలుపటి వారు నీ నా గురించి సాక్ష్యం చెబుతారు. అమ్మో పలానా పాస్టర్ గారా, పలానా పాస్టర్ గారా అనేవాళ్ళు నీ గురించి నా గురించి చెప్పుకుంటూ ఉంటారు. యాక పలానా విశ్వాస, పలానా ఆమె, పలానా ఆయన, నీ నా యొక్క మాటలు జాగ్రత్తగా ఉండి వీళ్ళు రక్షించబడ్డారంట, ఇదే అని వీళ్ళ రక్షణ, ఇక్కడ మునిగొచ్చారంట, వీళ్ళు ఎక్కడ దిగారంట అని చెబుతూ ఉంటారు కదా. నీ నా జీవితంలో నీవు నేను కూడా మన యొక్క రక్షణ మనం జాగ్రత్త కాపాడుకోవాలి. రక్షణ అంటే ఊరిని బుడబడల్ని నీళ్ళ మునిగి రావటం కాదు. రక్షణ జాగ్రత్తగా కాపాడుకున్నవాడే అంతం వరకు రక్షించబడిన వాడికి జీవ కిరీటం ఇస్తాడు దేవుడు. కాబట్టి ఈ లోకం, అందుకనే ఇందాక చదివాం కదా, మా యొక్క కిరీటములు పడిపోయినాయి అంటున్నారు వాళ్ళు. విలాపవాక్యం మనం చదివాం. కాబట్టి నీ నా జీవితంలో దేవుడిచ్చినటువంటి రక్షణ అనేటువంటి మరి కిరీటాన్ని మనం పోగొట్టుకోవద్దు, పడిపోకూడదు. మన తల మీద జాగ్రత్తగా ఉంచుకోవాలి. తల మీద కిరీటం ఉంటేనే నీకు నాకు కూడా విలువ ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది, దేవుని యొద్దకు నీకు నాకు కూడా ఘనత ఉంటుంది. కాబట్టి ఎలా ఉంటున్నావు, ఏం పోగొట్టుకుంటున్నావు, నిన్ను నువ్వు పరిశీలించుకో. కాబట్టి నీ నా జీవితం నామకార్థ భక్తి, ఆచార భక్తి, అలవాటు భక్తి నిన్ను మోక్షాన్ని చేర్చలేదు ప్రియ సహోదర సహోదరి. కాబట్టి నీ నా జీవితంలో మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుందంటే, అపవాది ఊరిలో పడిపోకుండానట్లుగా నీవు నేను కూడా ఉండాలి అని. రెండవ హెచ్చరిక ఏంటంటే, అపవాది ఊరిలో పడిపోవద్దు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి పడిపోకుండా మరి జాగ్రత్తగా ఉండుడి అనేటువంటి హెచ్చరిక వర్తమానంలో రెండవ తలంపు మీ గమనాన్ని తీసుకొచ్చాను. అపవాది ఊరిలో పడిపోవద్దు అని చెప్పి మూడవ తలంపు చూస్తాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం. 11:5 సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం చూడండి. సొలొమోన్ గారు రాశారండి. మంచి సామెతలు, చక్కగా మంచి మాటలు ఉన్నాయి అక్కడ. 11వ అధ్యాయము 5వ వచనం. రోజుకు ఒక అధ్యాయం మీరు చదువుకుంటే దేవుడు మీతోనే మాట్లాడతాడు. ఈ యొక్క 31 అధ్యాయాలు ఉంటాయి సామెతల గ్రంథంలో. 31 అధ్యాయాల్లో రోజుకు ఒక అధ్యాయం. ఈరోజు ఎన్నో తారీఖు? 24వ తారీఖు కదా. 24వ తారీఖు ఒక అధ్యాయం, 24వ అధ్యాయం చదువుకోండి. దేవుడు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలుస్తాడు. కాబట్టి మనకి భాగంలోకి వెళ్తాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుంటాం. యథార్థవంతుల నీతి వారి మార్గమును సారాళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును అని రాయబడుతుంది. కాబట్టి మూడవదిగా చూస్తే భక్తిహీనత చేత పడిపోవద్దు. దేని చేత పడిపోవద్దంట? భక్తిలో హీనత అనగా దిగజారిపోవటం. మొన్నటిదాకా బాగా ప్రార్థనకి వెళ్తున్నారయ్యా, బాగా మరి పాటలు పాడుతున్నారు, బాగా కానుకలు ఇస్తూ ఉన్నారు, ఎందుకు ఇంతలో పడిపోయారు, మందిరాలు మానేస్తున్నారు, వీళ్ళు చర్చిలకు వెళ్ళలేదే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. అయ్యా పలానా వాళ్ళు మీ చర్చికి వచ్చేవాళ్ళు ఎందుకు రావట్లేదయ్యా, బాగా పాటలు పాడతారు, బాగా ప్రార్థన చేస్తారయ్యా, వాళ్ళ మాటలు వినపడతలేదే మీ సంఘంలో అని అడుగుతూ ఉంటారు. అయితే నీ నా జీవితంలో భక్తిహీనత వచ్చేసింది వాళ్ళలో. భక్తిలో జారిపోయారు. కాబట్టి నీ నా జీవితంలో భక్తిహీనత చేత పడిపోవద్దు. కాబట్టి మూడో తలంపు, మూడో హెచ్చరిక ఏంటంటే, బలవర్తమానంలో ప్రభు యేసుక్రీస్తు వారు మన గమనంలో తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే, భక్తిహీనత చేత పడిపోమాక. నీలో భక్తిహీనతను మరి చేత పడిపోమా. భక్తి తగ్గిపోతే భక్తిహీనత వచ్చేసింది కదా. నీ నా జీవితంలో భక్తి తగ్గిపోయినప్పుడే
నేను కూడా లోకంలో పడిపోతాం, పాపంలో పడిపోతాం, ఆ యొక్క భక్తిహీనతకి వెళ్ళిపోతాము. ఆ యొక్క భక్తిని విడిచిపెట్టి మనము లోకానికి వెళ్ళిపోతాం. లోకాచారాలు, లోక అలవాట్లు, లోక ముచ్చట్లు కదా, ఇవే వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి నా జీవితంలో మనము భక్తిహీనత చేత పడిపోమాక అని దేవుడు హెచ్చరిక చేస్తున్నారని మూడో హెచ్చరిక మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో యథార్థవంతుల నీతి వారి మార్గమునకు సారాళము చేయను. కాబట్టి యథార్థంగా జీవిస్తే, కాబట్టి నీ యొక్క నీతి నేను ఏం చేస్తుందంట, సారాళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోవును. కాబట్టి భక్తిహీనత చేత ఏం చేయబడతాడు, నిలబడతాడని ఉందా? లేదు కదా, పడిపోవునని ఉంది. కాబట్టి ఒకవేళ ఎందుకు పడిపోయారు, వీళ్ళు లోకంలో పడిపోయారా, వీళ్ళు పాపంలో పడిపోయారా, మళ్ళీ మొన్నటిదాకా రక్షించబడ్డారు వీళ్ళు, ఏంది ఇంతలో మరి మొన్న బాప్తిసం తీసుకున్నారు, మేము అందరం చూసాము, మళ్ళీ తాగుతున్నాడు ఏందిరా, మళ్ళీ సీటు పేకలాడుతున్నాడు, కాబట్టి మరలా ఆ యొక్క వ్యభిచారానికి వెళ్తున్నాడు, మరలా దొంగతనాలు చేస్తున్నారు అనేటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండకూడదు. ప్రభుకి నీ వలన ప్రభు నామమునకు అపకీర్తి రాకూడదు, అవమానము రాకూడదు. కాబట్టి మూడవదిగా చూస్తే భక్తిహీనత చేత పడిపోవద్దు అనే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి నా జీవితంలో మనం దేనిలో పడిపోతున్నామో మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎవరో వచ్చి మనం పరిశీలిస్తే నేను కూడా అంత మాత్రం కూడా ఇష్టపడము. అయితే మనల్ని మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందక పోదుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనల్ని మనం విమర్శించుకుందాం. ప్రభువా, నాలో ఉన్నటువంటి భక్తిహీనతని ప్రభువా తీసివేయి. ప్రభువా, నేను ఒకవేళ భక్తిహీనతలో ఉన్నానేమో, నా భక్తిని నేను కాపాడుకోలేకపోతున్నానేమో, నా యథార్థతను నేను కాపాడుకోలేకపోతున్నానేమో, మనకు అవసరమైతే నష్టమైనా పరే మన భక్తిహీనతలో జారిపోవద్దు, మన భక్తిని మనం విడిచిపెట్టవద్దు. కాబట్టి నా జీవితంలో మరి అట్టి విధంగా మనం ఉండాలి. కాబట్టి నేను కూడా భక్తిహీనతలో జారిపోవద్దు. కాబట్టి భక్తిహీనత ఎప్పుడు వస్తుందంటే మనలో ఏవైనా మరి లోక ఆచారాలు, లోకం వచ్చినప్పుడు నాకు కూడా మరి ఏమవుతామంట, భక్తిలో నుంచి జారిపోతాం, రోజు రోజుకి దిగజారిపోతాం అన్నమాట. కాబట్టి అలాంటి వారికి ఒకవేళ ఉంటున్నావేమో ప్రియ సహోదరుడ, సహోదరి, మరి నిన్ను నీవే పరీక్షించుకుని ప్రభు యొక్క బల్లలో యోగ్యమైన రీతిలో మరి ఆయన యొక్క బల్లలో ఆయన శరీరము సాదృశ్యకున్నటువంటి రొట్టెలు, ఆయన యొక్క రక్తమును సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసంలో యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మరొక మాట కూడా చెప్పి నేను నా మాటలు ముగిస్తా. నాలుగోదిగా మనలో మరి పడిపోకుండా జాగ్రత్తగా ఉండు అనేటువంటి అంశంలో నాలుగో తలంపు చూస్తాము. ఇదే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18 వచనం. 16వ అధ్యాయము 18 వచనం కూడా చదవండి. 16వ అధ్యాయము 18వ వాక్యం. కాబట్టి నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నడుస్తుందంట మనిషికి? ఏదైనా కొంచెం ఆస్తి ఇస్తే, ఏదైనా కొంచెం దేవుడిని ఆశీర్వదిస్తే మనిషికి ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది, అహం వచ్చేస్తుంది. దేవుడితో నాకేం పని, ఇంక దేవుని మందిరంతో నాకేమీ అవసరం. దేవుడితో అవసరం ఉన్నాళ్ళు ప్రార్థనలకు వస్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు, స్వస్థతలు చేయించుకుంటారు, తర్వాత దేవుని మందిరాన్ని వారు విడిచిపెట్టేటువంటి వారు ఉంటూ ఉన్నారు. గల కారణం ఏంటని 4వ తలంపులో మనం చూస్తే, 4వ తలంపు మనకి ఏమని ప్రభు మరి పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడంటే, గర్వముగా ప్రవర్తించి పడిపోవద్దు. ఒకవేళ నీ జీవితంలో నీకు కలిగినటువంటి దానిని బట్టి, నీకున్నటువంటి మరి అందాన్ని బట్టి, నీకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, నీకున్నటువంటి ధనాన్ని బట్టి, నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి నీవు ఒకవేళ గర్వపడుతున్నావేమో, నాకు ఇంక వాళ్ళతో పనే ఉంది, వీళ్ళతో పనే ఉంది అనుకుంటున్నావేమో. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, గర్వముగా ప్రవర్తించి పడిపోమాక, భక్తిలో పడిపోమాక, బలహీనతలు అయిపోమాక. కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు, మంచిదే, అంతేగాని గర్వాన్ని రానియకూడదు. విధేయత కలిగి ఉండాలి. దేవుడు మన ప్రభు అయిన శ్రీక్రీస్తు వారైతే మహాగణుడు, మహోన్నతుడు, అయినా కూడా ఆయన ఏం చేశాడంట, ఆయన నీ కొరకు నా కొరకు కూడా రిక్తుడుగా, దీనుడుగా ఆయన తన్ను తాను తగ్గించుకుని ఈ లోకంలోనికి మనుష్య కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
కాబట్టి ఇక్కడ మన భాగంలో 4వ హెచ్చరిక ప్రభు మనకు అందిస్తున్నటువంటి మాటలు మనం మరి చదువుకుంటున్నప్పుడు ఇక సామెతల గ్రంథంలో మరి చూసాం కదా 16వ అధ్యాయము 18వ వచనం మనకి ఏం తెలియపరుస్తుందని మనం చూస్తే మరి ఏం చేస్తాం, మరి అక్కడ ఏం చదువుకున్నాం మనము. కాబట్టి ఇక 16వ అధ్యాయంలో మరి 18వ వచనం నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట, నాశనమునకు ముందు ఏం వస్తుంది, గర్వము నడుస్తూ ఉంటుంది. గర్వపు మాటలు, గర్వపు తలంపులు కలిగి ఉంటా ఉంటారు కదా. కాబట్టి నాకేంది, నీకు అన్నీ ఉన్నాయి, నాకేంది, ఒకరితో సంబంధం ఉంది నాకు అనేటువంటి వారికి అది దాన్ని ఏమంటారంట, గర్వం అంటారు. అది అహం అంటారు. కాబట్టి అహం ఎప్పుడు వచ్చిందంట, నాశనం అయిపోయే ముందే ఇవన్నీ కూడా మానవుని హృదయంలో దూరతాయి అన్నమాట. అందుకని 4వ తలంపులో ఆయన అంటున్నాడు, పడిపోకుండా జాగ్రత్తగా ముందుడి అనేటువంటి అంశంలో 4వ తలంపులో ఆయన అంటున్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును అంటున్నాడు. ఒక వ్యక్తి నాశనం అవటానికి ముందు ఏం నడుస్తుందంట, గర్వాన్ని మనం రానియకూడదు. దేవుడు ఆశీర్వదించిన కొలది మనం తగ్గించుకోవాలి కానీ హెచ్చించుకోకూడదు. మనల్ని మనం తగ్గించుకోవాలి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన ఎంతో కోటీశ్వరుడు. ఆయనకి ఎన్నో మరి 5-6 అంతస్తులు బిల్డింగులు ఉన్నాయి. అయినా కూడా ఆయన చాలా దీనుడిగా ఉంటాడు, ఎంతో సింపుల్గా ఉంటాడు అనమాట. ఈయన నిజంగా అనిపించేది, నిజంగా చూస్తే అంత దీనత్వంగా ఉంటాడు, అంత భక్తిగా ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన మంచి వేసుకోడు కానీ మంచి సింపుల్గా ఉంటాడు, మంచి స్లిప్పర్స్ వేసుకుంటాడు, మరి బూట్లు గీట్లు కూడా వేసుకోడు. నాకు ఉందా అని అహంభావం లేదు. ఆయన మంచి పెద్ద కోట్ వేస్తాడు. కాబట్టి నా జీవితంలో ఏదో ఈ లోకంలో కలిగినటువంటి దాన్ని బట్టి మనం గర్వపడమాకండి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని దేవుడికి మనం లోబడాలి కానీ మనం గర్వపడకూడదు, గర్వాన్ని మనకి ఉంచుకోకూడదు. కాబట్టి గర్వాన్ని నీలోకి వచ్చిందంటే ఏమని రాయబడుతుంది, దేవుని వాక్యము, నాశనానికి ముందు గర్వము నడుచును అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. బల్లలో పాలు పంపులు పొందే ముందు ప్రభు యేసుక్రీస్తు వారు నన్ను కూడా ఆయనకు హెచ్చరిక, నీకులో గర్వం అనేటువంటి కులగర్వం ఉంటుంది కొంతమందికి కదా. కాబట్టి నా జీవితంలో గర్వాన్ని మనం తీసేసుకోవాలి కదా. కొంతమందికి ధనం ఉండేటువంటి అహంకారం ఉంటుంది, గర్వం. కాబట్టి గర్వంతో నటించే వారిని ఆయన అణపశక్తుడు అని దేవుని వాక్యంలో ఉన్నది. కాబట్టి నా జీవితంలో గర్వానికి మనము చోటియదు ప్రియ సహోదరుడ సహోదరి. కాబట్టి నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు ఏముంటుందంట, అహంకారమైన మనసు నడుచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి పడిపోవడానికి, నాశనమైపోవడానికి ఏముంటుందంటే ఆ యొక్క అహంకారమైనటువంటి మనసు వాడిలో ఆమెలో వచ్చేస్తూ ఉంటాం. కాబట్టి అహంకారాన్ని మనం తగ్గించుకోవాలి, గర్వాన్ని మనం తగ్గించుకోవాలి, వాటికి మనం దూరంగా ఉండాలి. వాటి ఉన్నాయా, మంచిదే నీకు. కాబట్టి నీ దేవుడు నీకు సంపదలు, సిరి సంపదలు ఇచ్చాడా, ఆస్తిపాస్తులు ఇచ్చాడా, ఉద్యోగ బాధ్యతలు ఇచ్చాడా, మంచిదే. వాటిని బట్టి దేవుడిని మనం స్తుతించాలి, గణపరచాలి. కానీ మనం గర్వాన్ని మన హృదయంలోనికి ఎంత మాత్రం కూడా రానివ్వకూడదు. కాబట్టి 4వ తలంపులో మనం చూస్తే పడిపోకుండా జాగ్రత్త పడుడి అనేటువంటి అంశంలో 4వ తలంపులో ప్రభు అంటున్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును అంటున్నాడు. కాబట్టి నాలో కూడా ఒకవేళ ఈ మనసును ఒకవేళ ఉంటే వాటిని మనం తీసివేసుకుందాం. 11వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, 11:2 కూడా చదువుకుంటాం. 11వ అధ్యాయము 2వ వచనంలో గమనిస్తే, అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి వద్ద జ్ఞానం ఉన్నదండి కదా. ఎంత మంచి మాట రాశాడు సొలొమోన్ గారు. కాబట్టి నా జీవితంలో ఏమంటున్నా, అహంకారము వెంబడి ఏమొస్తుందంట, అవమానం వచ్చింది. అహంకారపడుతున్నావేమో ప్రియ సహోదరుడా సహోదరి, అహంకారపడమాకు, గర్వపడమాకు. అందుకని సొలొమోన్ అంటున్నాడు 11వ అధ్యాయంలో సామెతల గ్రంథం 11:2లో, అహంకారము వెంబడి ఏముంటుందంట, అవమానం వస్తూ ఉంటుంది. కాబట్టి అవమానం నీ వెంటే ఉండుద్ది, నీ ప్రక్కనే ఉండుద్ది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి అంటున్నాడు, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. వినయముగా మరి ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి. కానీ అహంకారముగా మనము ఎలా మరి ఏమాత్రం గర్వముగా ఏమాత్రం ఉండకూడదు. కాబట్టి దేవుని మనం గనపరచాలి. కానీ మనుషులుగా నేను కూడా తగ్గించుకోవాలి. తగ్గించి వాడిని దేవుడు ఏం చేస్తారంట, హెచ్చించేటువంటి వాడుకుంటున్నాడు.
కాబట్టి నీ నా జీవితంలో అహంకారం వెంబడి గర్వము, కాబట్టి అహంకారం వెంబడి అవమానం వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇవి నా మాటలు కాదు ప్రియ సహోదర సహోదరి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రభు దినం నాడు నీకు నాకు కూడా ఇస్తున్నటువంటి హెచ్చరిక, 4వ హెచ్చరికలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా నువ్వు నడుస్తున్నావేమో, ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో, ఈ విధంగా ఒకవేళ మాట్లాడుతున్నావేమో, ప్రియ సహోదర సహోదరి, నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చిస్తాడు. కాబట్టి దేవునికే మహిమ రావాలి, కానీ నీకు నాకు మహిమ అంత మాత్రం కూడా కాదు. కాబట్టి 4వ తలంపులో మనం ఏమింటూ వచ్చామంటే, ఈ మాటల్లో మరి మన గమనంలో తీసుకొచ్చినటువంటి మాటలు మనం చూస్తూ వచ్చినప్పుడు సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం కూడా చదవండి. 18, 12, 18వ అధ్యాయము 12 వచ్చిన ప్రక్కనే ఉంటుంది. కాబట్టి ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు ఉండును. కాబట్టి ఘనతకు ముందు ఏముంటుందంట? వినయం ఉంటుంది అంటున్నాడు. ఆపత్తు రాకముందు ఏముంటుందంట? ఆపత్తు రాకముందు నరుని హృదయము అతిశయపడతాడు. ఒకవేళ నాకు అది ఉంది, నాకు ఇది ఉందని అతిశయపడుతున్నావే కదా, నేను కూడా అతిశయపడడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఇవన్నీ కూడా గర్వం కిందే వస్తాయి, అతిశయము కదా. ఇవన్నీ కూడా ఈ పదాలు, ఈ పర్యాయ పదాలన్నీ కూడా వాటినే సూచిస్తూ ఉంటాయి. కాబట్టి ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడునంట. కాబట్టి నీ నా జీవితంలో మరి ఆపద రాలేదు కదా, అంత బాగా ఉందలే నాకేంది అనుకున్నప్పుడు వాడి హృదయం ఏముంటుందంట? అతిశయిస్తాడు, గర్వపడతాడు. అతిశయముగా నేను కూడా ఒకవేళ ఉంటున్నామేమో, అతిశయం నీలో వచ్చిందేమో. కాబట్టి ఆ యొక్క అతిశయాన్ని తీసివేసుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి అతిశయం ఉండకుండా ఘనతకు ముందు ఏముంటుందంట? వినయం ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఘనతకు ముందు నేను వినయాన్ని ఇస్తున్నాను. కాబట్టి నీకు వినయ విధేయతలుగా కలిగి ఉంటే దేవుడు నిన్ను ఘనపరిచేటువంటి వాడుకుంటాడు. కాబట్టి నన్ను నేను పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో బల్లలో మనం ప్రవేశిద్దాం. ఒకసారి ఆ 4 తలంపులు మీ గమనాన్ని తీసుకొచ్చి నా మాటలు నేను ముగిస్తా. కాబట్టి పడిపోకుండా జాగ్రత్త పడుడి అనేటువంటి అంశంలో మొదటి తలం మనం ఏం చూసామంటే, పాపం చేసి పడిపోమాకండి. రక్షించబడిన ప్రియ సహోదరుడ సహోదరి, మరి పాపం చేసి పడిపోవద్దు. మరలా 2వ తలంపులో అపవాది ఊరిలో పడిపోవద్దు. 2వది అపవాది ఊరిలో పడిపోమాకు. కాబట్టి 3వదిగా భక్తిహీనత చేత పడిపోవద్దు. భక్తిహీనత చేత నీకైనా మంచి భక్తి పరురాలని, భక్తి పరుడని నాకు నేను అనుకుంటే సరిపోదు. కానీ నీ గురించి నా గురించి ఎవరు చెప్పాలని అక్కడ విన్నాం మనము. 1 తిమోతి పత్రిక 3:7లో ఎవరన్నా మందిరమునకు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం ఉంది, వారి చేత మనం ఆ మాట అనిపించుకోవాలి. కానీ నాకు నేను సరిపెట్టుకుంటే అది భావ్యము కాదు. కాబట్టి 4వ తలంపులో గర్వముగా ప్రవర్తించి పడిపోవద్దు. 4వది ఏంటంట? గర్వముగా ప్రవర్తించి పడిపోవద్దని దేవుడు హెచ్చరిక చేశాడు. కాబట్టి ఒకవేళ నీలో ఈ యొక్క లక్షణాలు ఉంటే ఇప్పుడే మరి సరి చేసుకుని చక్కబరుచుకుని ప్రభు యొక్క శరీరము సాదృశ్యుకున్నటువంటి రొట్టెలో ఆయన యొక్క రక్తమును సాదృశ్యుకున్నటువంటి ద్రాక్షారసంలో యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొంది ప్రభువుని మనం గణపరుచుదాం. ఇప్పుడు మనం ప్రభు బల్లలో చేవేస్తాం. బల్లారాధనలో మనం పాలు పంపులు పొందుతాం.